కాంగ్రెస్ కార్యకర్తలు సిగ్గు సిగ్గు ఇందురమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకేనా సిగ్గు సిగ్గు ఇందురమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకేనా సిగ్గు సిగ్గు ఇందురమ్మ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తలకేనా అర్హులైన పేదలందరికీ ఇందురమ్మ యోగ్యం ఇందురమ్మ ఇళ్లలో కాంగ్రెస్ నాయకుల దీంతో పాటు అనేక హామీలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అనుకున్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎన్నికల్లో గెలిపేయడం జరిగింది. కానీ గెలిపించి దాదాపు 15 నెలలు 16 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా నేటికి అమలైనటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఈరోజు పేదల సొంతింటి కళ ఏదైతే ఉన్నదో అది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాని విషయంలో అర్హులైన వారిని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉండే. అర్హులంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి మరి ఇల్లు లేక పేద కుటుంబాలు, భూమి లేని వాళ్ళు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఎలాంటి ఆదాయం లేనటువంటి కుటుంబాలకు, నిలువ నీడ లేని కుటుంబాలకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మార్గదర్శకాలు మరి చేపట్టింది. కానీ ఇల్లు లేని పేదలకు, భూమి లేని పేదలకు, ఇల్లు లేని వారికి మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మరి ఇటీవల కాలంలో మరి ఏదైతే వాస్తవంగా పేదలకు ఇవ్వకుండా మరి ఇళ్లలో కూర్చొని కొన్ని లిస్టులు కూడా ఈరోజు మండలంలో కానీ అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే మేము కాదంటాలే, కానీ వాళ్ళు కూడా పేదవాళ్ళై ఉండాలి, అర్హులై ఉండాలి. కానీ అలాంటి అర్హులై కాకుండా మరి వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్లకు, గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్లకు ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లను దొడ్డిదారిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదలను పట్టించుకోకుండా, పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఏదైతే ఇబ్బందులకు గురి చేసిందో, డబుల్ బెడ్రూమ్ పేరుతో అవినీతి అక్రమాలు పాల్పడ్డదో మరి అది కాదు, మేము వస్తే బాగు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం కూడా మరి వాళ్ళు కూడా